రెడ్డికట్టు శాసనమండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెట్టుబడులు దాంతోపాటు స్టీల్ ప్లాంట్ తాలూకా స్టేటస్ రిపోర్ట్ ఆ అంశానికి సంబంధించి ముందుగా మాట్లాడిన ప్రభుత్వం తరఫున రద్దు మాట్లాడిన మంత్రి గారు ఈ 16 నెలల కాలం కాకుండా పాత 2014 అంతకుముందు కాలం కూడా వారు కోట్ చేసుకొని మాట్లాడారు. సంతోషం అధ్యక్ష. దీని ముందుగా ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ ఆఖరికి వెళ్తాను అధ్యక్ష. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది అందరికీ సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వారు దాని మీద నా వివరణ కూడా అడిగారు. మీ తాలూకా అభిప్రాయం మా పార్టీ అభిప్రాయం కూడా అడిగారు. తప్పకుండా అది కూడా దాని మీద చెప్తాం అధ్యక్ష. మేము కూడా రిజర్వేషన్ పెడతాం. దాన్ని కూడా ఆ విషయాన్ని కూడా తమకు చెప్తాను అధ్యక్ష. కానీ ఈ సందర్భంలో వారు మాట్లాడిన మాటల్లో అప్పటి నుంచి మాట్లాడిన నేపథ్యం అధ్యక్ష. వారు అప్పటి నుంచి ఇండస్ట్రీస్ని మేము డెవలప్ చేసాం, దాంతోపాటు పారిశ్రామికం చేస్తాం, ఈ రాష్ట్రంలో జీడిపి పెంచామని చెప్పారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో అంతకుముందు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫస్ట్గా మాట చెప్తాను అధ్యక్ష. ఏదైతే మీరు జీడిపిని వచ్చి మేము అధికంగా పెంచాము, పారిశ్రామికంలో అప్పుడు వచ్చి విచ్ఛిన్నం అయిపోయింది, తర్వాత వచ్చి పారిశ్రామికం చెందింది, మా తాలూకు కంట్రిబ్యూషను అని చెప్పారు అధ్యక్ష. 14-19 మందిని జీడిపి 4.47 అధ్యక్ష. అదే గత 5 సంవత్సరాల్లో కూడా అది చూసుకుంటే 4.47 అధ్యక్ష. దాన్ని మళ్ళీ లాస్ట్ 5 years చూసుకుంటే 4.70 అధ్యక్ష. అంటే జీడిపి ఏమాత్రం కూడా గత 5 సంవత్సరాల్లో అంతకంటే పెరిగిందే తప్ప పారిశ్రామికంతో పెరిగే తప్ప తగ్గలేదు అధ్యక్ష. దాంతోపాటు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టడానికి దేశంలో ఉన్న పెద్ద పెద్ద దగ్గర అందరూ కూడా ఈ రాష్ట్ర పక్క చూశారు అధ్యక్ష. చూడమే కదా అధ్యక్ష, ప్రత్యేకంగా వచ్చారు అధ్యక్ష. నాకు తెలిసి నేను 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను అధ్యక్ష. ఎప్పుడు కూడా రిలయన్స్ అంబానీ ఈ రాష్ట్రంలో జరిగిన ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి ఎప్పుడు రాలేదు అధ్యక్ష. ఎప్పుడు రాలేదు అధ్యక్ష. గత విశాఖపట్నంలో మరి జరిగిన సమ్మిట్కి 23లో అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఏదో కొత్తలో ప్రభుత్వం వచ్చినట్టే రాలేదు కాదు అధ్యక్ష. 4 సంవత్సరాలు అధ్యక్ష. దయచేసి ఎందుకు మీరు ఎంత మీరు మా మంత్రి తెలుసుకోవాలి. సబ్జెక్ట్ తెలుసుకోండి, మాట్లాడి తప్పుకుంటాం అధ్యక్ష. అందుకే చెప్తాం, ఎందుకు పోయిందో అన్ని చెప్తాను. మంత్రి గారు మాట్లాడి అన్ని చెప్తాం అని నేనేం వివరణ పెట్టలేదు. జరిగిన విషయాలు వాస్తవ విషయాలు చెప్తాను. ఒకవేళ తప్పు అయితే మళ్ళీ మీరు చెప్పండి. వద్దాను. ఆ రోజు ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు రాలేదు అధ్యక్ష. అలాంటిది ముఖేష్ అంబానీ గారు వచ్చారు అధ్యక్ష. 23లో సమ్మిట్ ఎందుకు? ప్రభుత్వం మీద నమ్మకంతో, రాష్ట్రం మీద ఆ రోజున ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద వచ్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అదాని సన్నా ప్రధాని వచ్చాడు అధ్యక్ష. దాంతోపాటు నవీన్ జిందాల్ వచ్చాడు అధ్యక్ష. వీళ్ళందరూ మహామూలు ఎవరున్నారో దేశంలో అందరూ వచ్చారు అధ్యక్ష. అంతేకాదు ఏం చేశారా? 13 లక్షల కోట్ల రూపాయలు ఎమ్మెల్యే చేశారు అధ్యక్ష. ఏదైతే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వైజాగ్ లో శంకుస్థాపన చేశారో ఆ ప్రాజెక్ట్ కూడా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ఆ రోజు మేము రాసుకున్న ఎంఓయూలో భాగమే ఆ రోజు చేశారు అధ్యక్ష. ఇది అధ్యక్ష 5 సంవత్సరాలున్న ఆ ప్రభుత్వం తాలూకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం క్రెడిబిలిటీ అధ్యక్ష. అది పక్కన పెడితే ఎప్పుడూ కూడా నేను పూర్తిగా నమ్ముతాను అధ్యక్ష. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలి, పరిశ్రమలు రావాలంటే వారికి నమ్మకం కానీ, వారితో పాటు కోఆర్డినేషన్ కానీ, వారితో పాటు టోటల్గా
100% టైం టు టైం, మినిట్ టు మినిట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే తప్ప మీరు రావధ్యక్ష. నాకు తెలుసు అధ్యక్ష, నేను కూడా ఇందాక మరి ఐటీ మినిస్టర్ గారు చెప్పారు టాటా హౌస్కి వెళ్ళాను. నేను కూడా 2005 సంవత్సరంలో 2005 టాటా బోర్డు, రతన్ టాటా గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నారు, మొత్తం బోర్డు అంటూ ఉంటాయి. మేమందరం కూడా వెళ్ళి ఆ బోర్డుతో వచ్చి డైరెక్ట్గా సంప్రదింపులు చేసి టాటా హౌస్లో వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తేస్తాను అధ్యక్ష. గుర్తేస్తాను అధ్యక్ష. ఏంటి గుర్తేస్తాను అధ్యక్ష? నేను ఇవాళ ఏంటమ్మా 2005 ఇలా అధ్యక్ష ఆ రోజు. అంతే కదా అధ్యక్ష. ఒకరే కాదు లోకేష్ గారు ఎప్పుడైనా అడుగుతాను. ఒకరే కాదు, బెంగళూరులో ఎవరైతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన్ని ఒప్పించి ఆయన్ని విశాఖపట్నం తీసుకొచ్చారు అధ్యక్ష. అది ఇవాళ చెప్తాను. అంటే చేస్తే కనుక అదేదో నా గొప్ప నా కనటానికి కాదు అధ్యక్ష నేను చెప్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎప్పుడైనా రావాలంటే, ప్రజలు రావాలంటే ఒక కమిట్మెంట్, ఆ ప్రభుత్వం నమ్మకం, ఆ నాయకత్వం నమ్ముకుంటూ వస్తాయి అధ్యక్ష. లేకపోతే రావు అధ్యక్ష. ఐ అగ్రీ టోటల్లీ. కాబట్టే మేము అది చేస్తాం అధ్యక్ష. ఎంతో చెప్పారు చంద్రశేఖర్ గారు, టాటా చంద్రశేఖర్ గారు వచ్చారని చెప్పారు. సంతోషం, మీరు చెప్పారు. మీరు మరి చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా 22లో సెప్టెంబర్లో వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా కలిశారు. ఆ తర్వాత మా ఇండస్ట్రీ మినిస్టర్ డిసెంబర్లో ఆయన కలిశాడు. ఆయనతో డిస్కస్ చేసి తీసుకొచ్చింది. ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో డిస్కస్ చేస్తే ఆ టాటా ఇది అది అబద్ధమా? రాలేదా? అది ఇవన్నీ ఇండస్ట్రీస్కి ప్రభుత్వాలకి పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వాలకి ఎప్పుడు కూడా ఈ కోఆర్డినేషన్ జరుగుతున్నది అధ్యక్ష. ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఇది అవసరాలుగా ఒకరి తాలూకా ఏదైతే వారు వెళ్ళిపోతే అది ఇబ్బంది ఆ పరిశ్రమ. ఇంకోటి అధ్యక్ష, కేఆర్ ప్రాజెక్ట్ వచ్చింది, చాలా సంతోషం, మేము కాదన్నదే. కానీ దాన్ని కాపాడుకోవాలని బాధ్యత ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు కేఆర్ ప్రాజెక్ట్ దగ్గర ఏ విధంగా చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని వెంటనే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఆ ప్రాజెక్ట్కి ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వాళ్ళకి చిన్న వచ్చినా ఇంటర్వ్యూ చేశాం అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష ఇక్కడ? అంతేకాదు ఏమవుతుంది అధ్యక్ష? ఇప్పుడు ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పామో మాకు తెలుసు. ఆ రోజు ఏం చెప్పామో మాకు తెలుసు. ఆ రోజు ఏం చేస్తామో మాకు తెలుసు. అంతేకాదు వీరాంజనేయులు గారు చెప్తా కదా మా సభ ఇస్తే మరి. అంతేకాదు ఏదేమనండి పీపీపీ ప్రాజెక్టుల గురించి చెప్పారు. పీపీపీ ప్రాజెక్టులో మేము వచ్చి ఈ రాష్ట్రంకి ముఖ్యమంత్రి పదవి అంటే, ప్రభుత్వం అంటే ఒక కష్టపడిన అధ్యక్ష. మన చేతిలో అధికారం ఉందని చెప్పని ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వారికి వచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి, ఎవరికో నచ్చట్టు వారికి వచ్చి ఇష్టం ప్రైజ్ ఇచ్చి పీపీపీ చేయడానికి అధికారం లేదు. ప్రజలు వచ్చి ఒక కష్టపడిగా ఎన్నుకుంటారు ప్రభుత్వాలు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నా, మొన్న మా ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు ఇంకో ప్రభుత్వం ఉన్నా, దేశంలో మోడీ గారి ప్రభుత్వం ఉన్నా, మనం కష్టపడి అది ముందు మైండ్ సెట్ లో నిలుస్తాం అధ్యక్ష. అంతేగాని మన ఇష్టం రేటు చేసుకొని పీపీలు చేసుకోవచ్చు, దీర్ఘకాల ప్రయోజనాలు వచ్చి మేము తాకట్టు పెడతామంటే అది కాదు అధ్యక్ష. అందుకే ఆ రోజు సిక్కితో వచ్చి మేము వచ్చి మళ్ళీ ఒప్పందం చేస్తాం అధ్యక్ష. చేస్తే సిక్కితో చేస్తే పెద్ద పేపర్లో వేశారు అధ్యక్ష. ఇదేదో జరిగిపోయింది. మరి ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు ఆ రేటు కంట తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిన దీనికంట మా ప్రభుత్వం వచ్చి తక్కువ దీనికే వాళ్ళు చేసింది అధ్యక్ష. చూడండి, రికార్డు చూసుకోండి, మేమేం చెప్పినట్టు ఆలోచించుకోండి. ఇది అంతేకాదు అధ్యక్ష. అంతేకాదు ఏదేమని అధ్యక్ష, ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ రావాలంటే విశాఖపట్నంలో SEZ ఉంది అధ్యక్ష. SEZ ఉంది విశాఖపట్నంలో. లేదు విశాఖపట్నంలో వచ్చి ఫార్మాసిటీ ఉంది. ఆ రోజు కష్టపడ్డాం కాబట్టి, ఆ రోజు వాళ్ళతో చేశాం కాబట్టి అక్కడ బ్రాండిస్ కంపెనీ వచ్చింది. మీ కేఎం మోటార్ కంటే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కంటే